ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఈరోజు మీకు ఒక అద్భుతమైన మంత్రాన్ని చెప్తా. ఒకటేమిటండి, మంత్రాలన్నీ కూడా అద్భుతాలే, కానీ జపించే శక్తి, శ్రద్ధ ఇవి మనకు ఉన్నట్లయితే మనల్ని పరమాత్మ రక్షిస్తాడు. ఎందుకంటే చూడండి, నిర్వికారం అన్నారు. పరమాత్మ ఎవరు? నిర్వికారము. ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందింది. ఆ నిర్వికారమైనటువంటి బ్రహ్మము, పరమాత్మ, పరాశక్తి ఏదైనా అనుకో, అది వ్యక్తం కావాలి అంటే మొట్టమొదటగా శబ్ద రూపంలో నుంచి వ్యక్తం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఆకాశము బలంగా ఉంది. ఆకాశం అంటే ఏమిటి? అన్యమతస్థులు చెప్పినట్టు పైన ఆకాశము తెరవబడును ఇత్యాది కాదు. ఆకాశము అంటే అవకాశ కృతేన ఇతి ఆకాశ అన్నాడు. ఒక వస్తువుకి ఉండడానికి అవకాశం ఇస్తుందే దాన్ని ఆకాశము అన్నాడు. అర్థమవుతుందే? ఇప్పుడు నీకు చిన్న ఒక వస్తువు ఇచ్చాను, దాన్ని పెట్టాలంటే ఏం కావాలి? ఆ వస్తువుకి అవకాశం ఉంటేనే కదా దాంట్లో ఇముడుతుంది. అక్కడ అవకాశం లేనప్పుడు వస్తువు ఎక్కడ ఉంటుంది? అసంభవం అది. కనుక ఆకాశము అంటే సర్వవ్యాపకంగా అవకాశాన్ని ఇచ్చేటటువంటిది ఆకాశం. ఇప్పుడు రెండు బిందువులు ఉన్నాయి. ఒక బిందువు నుంచి ఇంకొక బిందువుకి మధ్య ఏముంది? ఆకాశం ఉంది. ఆ బిందువు నుంచి ఈ బిందువుకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేసేదానికి పట్టే కాలము. అర్థమవుతుందా? ఇప్పుడు ఆకాశం ఉన్నప్పుడే ఈ రెండు బిందువులు ఉన్నాయి. ఆకాశమే లేదు, బిందువు ఎక్కడుంది ఇంకా? అర్థమవుతుందా? కనుక విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి పరమాత్మ శక్తి స్వరూపంలో ఉంటుంది. అది మనకు కావాలి. అది మంత్రం ద్వారా వస్తుంది. ఇది మనకు ఇది స్వకల్పితం కాదు. శుక్ల యజుర్వేదము 19వ అధ్యాయము 9వ మంత్రం. ఇక్కడ మనం శక్తిని అర్థించాలి. పరమాత్మ నుండి, పరాశక్తి నుండి. ఏదైనా పేరు పెట్టుకోండి మీరు. ఒక్కటే ఏకం సత్ విప్ర బహుదా వదంతి అన్నారు. ఉన్నది ఒకే ఒక సత్యం. అది ఇప్పుడు చూడండి, ఏమయ్యా ఈ పని చేసి పెట్టు, నాకు అంత శక్తి లేదండి. ఏమయ్యా దీని పైకెత్తు, నాకు అంత శక్తి లేదండి. ఏమయ్యా ఏదైనా ఒక మాట్లాడు, ఓ ఉపన్యాసము లేదా ఒక భగవతత్వం గురించి 4 మాటలు చెప్పబోయా అంటే నాకు అంత శక్తి లేదు. ప్రతి విషయంలో మానవుడు నాకు అంత శక్తి లేదు, నా శక్తి సరిపోదు అని శక్తిని ఉచ్చరిస్తూ ఉంటాం అందరం కదా. ఇప్పుడు నేను కూడా అంటాను, ఏమండి పలానా దాన్ని చెప్పమని అనుకో, నాకు అంత శక్తి లేదు నాయన అంట. లేదు అశ్వమేధ యాగం చేయమన్నాడు, నాకు అంత శక్తి లేదు నాయన అన్నాడు. రాజసూయ యాగం చేయండి అయ్యా అన్నాడు, నాకు అంత శక్తి లేదు నాయన. అంటే శక్తి అనేటటువంటిది ప్రతి ఒక్క వ్యక్తికి అవసరమా కాదా ఆలోచించు. కనుక ప్రతి ఒక్క వ్యక్తికి, మానవుడైనటువంటి వాడు ఏ జాతి వాడైనా, వాడు ఎవడైనా సరే శక్తిని అర్థించాలి పరమాత్మ నుండి, పరాశక్తి నుండి. అలాంటి అర్థించేటటువంటి వేదమంత్రము, అది సత్యము. వేదము రాజశాసనమంతే. వేదం చెప్పిందంటే ఇక దానికి తిరుగు లేదు. ఆ వేద శబ్దాన్ని మనం ఉచ్చరిస్తే అనుకోండి చక్కగా, ఆ స్పందనతో నీలో శక్తి అనేది జాగృతం అవుతుంది. ఎక్కడో పైనుంచి రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఏదో నేను చేశానండి, మంత్రం చేశాను, పైనుంచి ఏదో వచ్చిందనుకుంటే పొరపాటు. నీలోనే అనంతమైనటువంటి శక్తి దాగి ఉంది. అది మంత్రం చేత జాగృత అవుతుంది, అది వికసిస్తుంది, పరిమళం వెదజల్లుతుంది. కనుక సమస్త శక్తి నీలో ఉన్నది. నువ్వు చేయాల్సిన పని అంతా దాన్ని జాగ్రత్త, దాన్ని లేపటమే. అర్థమైందే? కనుక ఆ వేదం చెప్పే ఈ చిన్న మంత్రాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. నేను చెప్తాను, ఇప్పుడు రాసుకోండి.
వ్రాసుకొని చక్కగా ప్రతినిత్యం ఒక్కసారి కానీ సాయంత్రం ఒకసారి కానీ పారాయణం చేయండి. శక్తిని అర్థిస్తున్నారు ఇక్కడ. చెప్పండి. ఓం తేజోగసత్తేజోమయిందేహి వీర్యసి వీర్యం మయి దేహి బలమసి బలం మయి దేహి ఓజో అసి ఓజో మయి దేహి మన్యురసి మన్యం మయి దేహి సహో అసి సహ మయి దేహి. ఓం. ఎంత సరళమైనటువంటి మంత్రం తెలుసు ఇది. నేను చదువుతున్నప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఏమర్థిస్తున్నాము అని. అర్థమవుతుందే? ఓ భగవంతుడా, ఓ పరమాత్మ, ఓ శక్తి స్వరూపుడా, ఓ అనంతుడా, ఇంకే పేర్లైనా పెట్టుకోండి మీరు. నువ్వు ఆత్మశక్తిగా ఉన్నావు. దీని అర్థము, ఈ మంత్ర యొక్క అర్థాన్ని చూస్తే సమస్తమైంది ఆత్మస్వరూపుగా ఉన్నావు కనుక నాకు అలాంటి ఆత్మశక్తిని జాగృతి చేయవయ్యా. నేను ఈ దేహం అనుకొని పొరపడుతున్నాను, ఈ దేహబంధంలో ఇరుక్కున్నాను. అందుకని జనన మరణాలు ఎత్తుతూ అనేకమైనటువంటి 100 చెప్తారు చూసావా, 84 లక్షల జీవరాశుల్లో నేను తిరుగుతూ ఉన్నానయ్యా, భ్రమిస్తున్నాను ఆత్మజ్ఞాన విహీనుడనై. ఆత్మజ్ఞానం ఏంటండి? స్వరూప జ్ఞానం. నీవు ఈ దేహానివి కాదు, నువ్వు అనంతుడివి అనేటటువంటి ఆత్మజ్ఞానం నీకెవరు ఇవ్వాలి? పరమాత్మే ఇవ్వాలి. దాన్ని అర్థిస్తున్నాడు మొట్టమొదట. తేజో అసిస్తేజోమయి దేహి. నాకు ఆ తేజస్సు లాంటి ఆత్మతత్వాన్ని నాకు అందించు తండ్రి అని. సంయయం శక్తి, నాకు నిగ్రహ శక్తిని ప్రసాదించు. అలాగే శారీరకంగా శక్తి కావాలి. ఇప్పుడు మనం పరమాత్మను, స్వామి నాకు దీర్ఘాయుష్ను ప్రసాదించు అంటే భోగాలు అనుభవించడానికి కాదు. నీకు దీర్ఘాయుష్ను స్వామి ఇస్తున్నాడు అంటే ఇక కొన్ని నాళ్ళు నన్ను గురించి ఆరాధించరా, మళ్ళీ ఈ శరీరం వస్తుందో లేదో తెలియదు. అందుకని ఆయుష్ దానికోసం కోరుకోవాలి. అంతేగాని పిల్లలు, మనవరాళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళు చూద్దామనే తుచ్చమైనటువంటి వారిని స్వామి పురుగును చూసినట్టు చూస్తాడు. అలాంటి వాడి వీడికి నేను ఆయుష్ని ఇస్తే వీడు ఏం చేస్తాడని అనుకుంటే దౌర్భాగ్యమైన ఇంద్రియ ఆనందాలని ఎత్తుక్కుంటున్నాడే అని అయ్యో అని ఆయన కూడా అనుకుంటాడు. కనుక ఆయుష్ మనకు అర్థిస్తున్నామంటే, ఆరోగ్యాన్ని అర్థిస్తున్నామంటే పరమాత్మను ఆరాధించేదానికి మాత్రమే ఈ శరీరానికి పటుత్వాన్ని ప్రసాదించు తండ్రి అని ఆ శారీరక శక్తిని ఇక్కడ స్వామి నుండి అర్థిస్తున్నారు. ఇకపోతే దివ్య శక్తి, నువ్వు దివ్యమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అలాంటి దివ్య శక్తిని నాకివ్వు తండ్రి. భూత భవిష్యత్ వర్తమానములను దర్శించి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని అఖండమైనటువంటి ఆత్మతత్వాన్ని అని గ్రహించేటటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి, ఇతరులకు సహాయం చేసేటటువంటి శక్తి, అలాంటి శక్తిని నాకు ప్రసాదించుతాండి అని ప్రార్థిస్తున్నాడు. ఇక ముఖ్యంగా ధైర్యం, నువ్వు ఎంతో ధైర్యవంతుడివి. నేను పిరిగి వాడిని తండ్రి, ఉలుక్కుపడేటటువంటి వాడిని, కనుక నాకు ధైర్యాన్ని ప్రసాదించు. ఆ ధైర్యం ఉంటే నేను ఏదైనా సాధించగలను అనేటటువంటి మనోధైర్యాన్ని నాకు ప్రసాదించు. ఈరోజు మనోధైర్యాన్ని కోల్పోయి దౌర్భాగ్యులై చిన్న చిన్న విషయానికి భూతద్దాల్లో చూచు స్వయంగా తన ప్రాణాలని తానే తీసుకుంటున్నటువంటి వారు పిచాచిలై తిరుగుతారు. ఆత్మహత్య చేసుకున్నామనుకో ఏమవుతుంది? పిచాచివై చేసే కర్మ పిండాలు కూడా తీసుకోలేక అటు పైకి వెళ్ళక అటు కిందకి రాక మధ్యలో నువ్వు
నరక యాతన, పిచాచి యాతన అని అంటారు. అలాంటి యాతన పడుతారు ఈ ఉరి వేసుకుని చచ్చిపోయే వాళ్ళు, రైలు కింద పడి చచ్చిపోయేటటువంటి వారు. కనుక ఆత్మహత్య చేసుకోకూడదు. మహానుభావుడు చెప్తాడు, రుణం కృత్వ, రుణం చెయ్యి అన్నాడు. ఘృతం పిత్వ, నెయ్యి తాగన్నాడు. అంటే అప్పు చేసి నెయ్యి తాగు, పప్పు కూడా తిను. ఆత్మహత్య నకృత్వ, ఆత్మహత్య చేసుకోదాగరా, అప్పు చేయి, తిను, జీవించు, పరమాత్మను ఆరాధించు. అంతేకాని ఆత్మహత్య చేసుకోకు. మరి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు? మనోదౌర్బల్యం. అలాంటి మనోధైర్యాన్ని, ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనేటటువంటి శక్తి కావాలి పరమేశ్వర, మహాశక్తి. అలాంటి శక్తిని నాకు ప్రసాదించు తండ్రి అని ఈ మంత్రార్థం చెప్తుంది. అతి ముఖ్యమైనటువంటిది సహోసి, సహనం. మనకు ముఖ్యం కావాల్సింది సహనం కావాలి. సహనం లేదనుకో జీవితం చాలా కోల్పోతాం. కనుక ఆ సహనం అనేటటువంటిది నాకు ప్రసాదించు ఓ భగవంతుడా అని ఈ వేదమంత్రం. అయ్యో మేము ఈ మంత్రాన్ని మేము చదివేదానికి యోగ్యులమండి, ఇది స్వరాలతో కూడుకుంటుందండి, ఇన్ని చెప్పొద్దు. నేను చెప్తున్నది మీకు అనుకూలమైనటువంటివి, ఆచరించేదానికి సబబైనటువంటివి, దోషము లేనటువంటివి, అలాంటి విషయాలు మీకు నేను చెప్తాను. కానీ ఇక్కడ మీకు ఏదో వేదపాఠం చెప్తున్నానని మాత్రం మీరు గ్రహించవద్దు. అలాంటి మనోధైర్యం కావాలి. వేదాన్ని ఉచ్చరించాలి, వేద శబ్దాన్ని ఉచ్చరించాలంటే మనోధైర్యం ఉండాలి. ఈ మంత్రంలో ఏం ఉదాత్తానుదాత్త స్వరితాలు లేవు. ఇది సామాన్యమైనటువంటి స్వరిత భాగం అంటుంది. అంటే సరళంగా పలికేటటువంటి మంత్రం. ఒక్కసారి మళ్ళీ చెప్తాను, రాసుకోండి. ఓం తేజోగసస్తేజోమయే దేహి వీర్యం వీర్యం మయే దేహి బలమసే బలం మయే దేహి ఓజో అసే ఓజో మయే దేహి మన్యురసే మన్యం మయే దేహి సహోసే సహమయే దేహి. ఓం. సరళంగా ఉంది, రాసుకోండి. స్వామి రాసుకోలేకపోయినాం స్వామి అన్నవాళ్ళు 9966690246కి కాల్ చేస్తే నేను మీకు ఈ మంత్రాన్ని మీకు వాట్సాప్లో అందిస్తాను. చక్కగా ప్రతిరోజు ఏ అమ్మవారి గుడికి వెళ్ళినా, ఏ అయ్యవారి గుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, లేదు ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత స్వామిని ఇలాంటి శక్తిని అర్థించు నాయనా. ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో తిరగాలంటే ఈ చెప్పినటువంటి శక్తులన్నీ అవసరం నీకు. ఏమీ వద్దండి, ఏదో తిన్నాము తొంగున్నాము సరిపోతుంది అనేటటువంటి దుష్టాలోచనలు పెట్టుకోకూడదు. అనేక జన్మార్జిత పుణ్యం ఉంటే తప్ప ఈ మనుష్యత్వం నీకు లభించలా. ఈ మనుష్యత్వం నీకు ఊరికే రాలేదు నాయన. ఎన్ని జన్మల ఎన్ని ఎవరు చూసినారండి అని అనుకుంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మానవుడి యొక్క ఇంద్రియం స్పెర్మ్, అది మీరు మైక్రోస్కోప్లో చూడండి, కొన్ని వేల కణాలు ఉంటాయి, దాంట్లో కదులుతూ ఉంటాయి. అవి సంయోగంలో గర్భంలోకి వెళ్ళినప్పుడు ఆ పిండాన్ని చుట్టూ చేరుంటాయి, అనేకమైనటువంటి పోరాడుకుంటాయి, యుద్ధం చేస్తాయి. ఆ పిండం లోపలికి ప్రయాణం చేసేది ఒకే ఒక కణం, అన్నీ పోవు, ఒక్కటే పోతుంది. అలా పోటీ పడి గర్భస్థంలో 9 నెలలు ఉండి ఆ మురికి కూపంలో ఉండి రకరకాలైనటువంటి చెప్తారు అన్ని నరకాల్లో కల్లా గర్భవాసం మహాభయంకరమైనటువంటి. ఆ గర్భవాసంలో ఉంటూ 7వ నెలల్లో నీకు కొద్దిగా పూర్వజన్మ జ్ఞాపకం వస్తుంది. అయ్యో నేను ఎంత పొరపాడినాను,
నాతోటి వారందరూ కూడా మోక్షానికి వెళ్ళిపోయినారే, నేను దౌర్భాగ్యమైనటువంటి మళ్ళీ ఈ గర్భవాసం నాకు లభించింది. హే నారాయణ, హే పరమాత్మ, నేను ఈ యొక్క గర్భం నుండి బయటికి వచ్చిన తర్వాత నువ్వు తప్ప నాకు ఇంక వేరే దిక్కు లేదయ్యా, నిన్నే నేను భజిస్తాను, నిన్నే ఆరాధిస్తాను అని అనేకమైనటువంటి ప్రమాణాల్లో చింతించి అలసి సొలసి పడిపోయి ఈ చేతులు ఇలా పెట్టుకొని ముడుచుకొని హే తండ్రి నారాయణ నారాయణ అని బాధపడి ఆ ప్రసవ వేదనకు గురై ఎప్పుడు భూపతనం అయిన తర్వాత ఈ ప్రపంచానికి వచ్చిన తర్వాత విష్ణు మాయ చేత నువ్వు కప్పబడి నువ్వు చేసిన ప్రమాణాన్ని మరిచిపోయి దౌర్భాగ్యంగా జీవితాన్ని గడుపుతూ ఈశ్వరుడికి భక్తి లేక ఈ ఇంద్రియాలను మళ్ళీ నువ్వు సంతోషపెట్టాలి అనేటటువంటి చింతల్లో తిరుగుతూ కాలాన్ని వృధా చేసుకుంటున్నారు. కనుక ప్రతి ఒక్క వ్యక్తి ఆ పరమాత్మను ఆరాధించాలి. అప్పుడే నీకు ముక్తి లభిస్తుంది. జన్మను వృధా చేసుకోకండి. రేపు ఏమిటో ఎవరికీ తెలియదు. ఈ దేహం ఎప్పుడు పడిపోతుందో కూడా అర్థం కాదు. కనుక నమ్రతా భావంతో ఈశ్వరుని పొందాలనేటటువంటి తపనతో, తపనే తపస్సు. కనుక ఈ అనుష్ఠానం చేసి చెప్పాను కదా, ఈ మంత్రాన్ని చేయండి. శక్తి ఇస్తుందమ్మ, ఆత్మశక్తిని కూడా అందిస్తుంది. రాసుకోలేనటువంటి వారు చెప్పే కదా 9966690246కి మీరు కాల్ చేయండి. ఈ మంత్రాన్ని అందిస్తాను. చక్కగా ఆ పరాశక్తిని, పరమాత్మ నుండి ఈ చెప్పిన శక్తులన్నిటిని కూడా అర్థించండి నాయన. ఈ విషయం మీరు గ్రహించాలని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు మండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.